ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా. ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం. హర్ట్ అవ్కండి. ఎవరిని హర్ట్ చేయకండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తెలుగు లేడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగు లేడు. ఇది పంపు కాదు, పాతాళ గంగ. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 11 రివ్యూకి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ గారు జాగ్రత్త కూర్చుని మన టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్క్రీన్ ప్లే రాయండి, నేను ఒక క్యారెక్టర్స్ ఇస్తాను, ఒక ఆర్క్ క్రియేట్ అవుతుంది, మీరు ఒక మంచి స్క్రీన్ ప్లే రాసివ్వండి, ఎపిసోడ్ నేను అలాగే ఎడిట్ చేసుకుంటా అని చెప్పేసి అడిగి ఉంటారు. సో ఒక మంచి స్క్రిప్ట్ రైటరే ఎవరు పనిచేశారో పెద్ద టాప్ డైరెక్టరే అనుకుంటున్నాను. మేబీ రాజమౌళి కానీ సుకుమార్ కానీ అవ్వచ్చు అని చెప్పి సోర్సెస్ నుంచి న్యూస్ అయితే వచ్చింది. సో ఆ స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎపిసోడ్ మనకి రీతు నుంచి స్టార్ట్ చేశారు. సో రీతుతో స్టార్ట్ చేయడం మనకి ఒక హై పాయింట్, ఎందుకంటే ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, సోల్ ఫ్రెండ్స్ మధ్య ఒక మంచి చిచ్చు పెట్టారు. ఏంటంటే రీతు వచ్చి కళ్యాణ్ అండ్ పవన్ని, ఒకవేళ నేను టిపికల్ క్వశ్చన్, నేను తనూజ ఒక పడవెక్కాం, పడవ మునిగిపోతుంది, ఆ పడవలో నువ్వు కూడా ఉన్నావు, సో ఇప్పుడు ఒక్కళ్ళనే కాపాడగలవు, ఎవరిని కాపాడతావు, ఎవరిని తోసేస్తావు అనేది క్వశ్చన్. సో డెమోన్ పవన్, నువ్వు ఉండగా ఇంకెవరినైనా ఎలా కాపాడతావు, యు ఆర్ మై లైఫ్ జాకెట్ అని చెప్పేసి రీతుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు తనూజ గారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, రీతు పవన్ తిరుగుతున్నారు కాబట్టి పవన్ ఖచ్చితంగా రీతు పేరు చెప్తాడు, కళ్యాణ్ నా పేరే చెప్పాలి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఏదో పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్ కూడా రీతు అన్నాడు. రీతు అనగానే ఆవిడ పడవ మునిగిపోయింది, ఆవిడ మునిగిపోయారు. రీతు, కళ్యాణ్ అండ్ పవన్ ఒడ్డుకొచ్చేసారు. సో దాంతో ఆవిడ చాలా హట్ అయ్యి లోపలికి వెళ్ళి, సర్లే లాస్ట్ మినిట్లో లైఫ్ గార్డ్ ఏమంటారు ఆ పైన ఒక రింగ్ గాను లైఫ్ గార్డ్ జాకెట్ కానీ ఏదైనా ఇసురుతాడేమో అని చెప్పేసి ఇమాన్యుల్ అడిగారు. ఇమాన్యుల్ ఒడ్డు మీద కూర్చుని, నువ్వు ఎంత ఎదగలవో చూస్తాను, నువ్వు బాగా ఎదుగుతానంటే నీకు, రీతు బాగా ఎదుగుతుందంటే రీతుకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. దాంతో తనూజ గారికి నన్ను కాపాడే నాదుడే లేదా, హే కృష్ణ అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఒక స్లోగన్ పట్టుకుని, నేను ఎవరికి ముఖ్యం కాదు, నన్ను ఎవరు, డైలాగ్ గుర్తుకు రావట్లేదు, నేను ఎవరికి ఇష్టం లేదు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ టెంప్లెట్ ఈరోజు తనూజ గారు ఫీల్ అయింది అది. సో అక్కడ మన స్టోరీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ తనూజ గారు అనుకుంటున్నారేమో, తనూజ గారు కాదు, బిగ్ బాస్ గారు అక్కడే ట్విస్ట్ తీసుకొచ్చి మొత్తం స్క్రిప్ట్ అంతా మార్చేశారు. సో దానికి ముందు నిన్న వీల్ టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ జరగాలి కదా, దానికి ముందు బిగ్ బాస్ గారు వచ్చి, ఆయన కూడా కొంచెం ఇంట్లో గొడవలు లేకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్స్ అవి ఉన్నట్టున్నాయి, అందరినీ లైన్లో పెట్టేసి ఎవరికో తిట్టాల్సిన తిట్లు, ఎవరినో అనాల్సిన మాటలన్నీ కూర్చుని ఇంక వాయించారు. ఇది ఇంగ్లీష్ షో అనుకున్నారా, తెలుగు షో అనుకున్నారా, అసలు కొన్ని ఏమంటారు ఎపిసోడ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశాను, నేను సబ్ టైటిల్స్ వేసుకుంటే తెలుగులో వస్తుంది, పైన చూస్తే ఇంగ్లీష్లో వస్తుంది మీ వాయిస్, ఇదేంటి రివర్స్లో జరుగుతుంది, బిగ్ బాస్ తెలుగే కదా అని చెప్పి నేనే ఒకసారి మా ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చాను. సో మీరు కొంచెం తెలుగులో మాట్లాడండి ప్లీజ్. అదే మీకు తెలుగు రాదనుకోండి, కానీ వచ్చిరాని తెలుగులో మాట్లాడండి. మా సంజన గారు చూడండి, తెలుగు మాట్లాడుతుంటే అసలు ఎంత ఒక కామిక్ టైమింగ్తో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, మీరు కూడా అలాగే మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. తర్వాత లాస్ట్లో అందరినీ తిట్టేసి, మా కెప్టెన్ తిట్టకపోతే నేను బయాస్డ్ అనుకుంటారని చెప్పేసి కెప్టెన్కి ఇచ్చిన డ్యూటీలో ఆవిడ నిర్వహించకపోవడం వల్ల ఇలా నేను ఏమంటారు ఈ తిట్టాల్సి వస్తుంది అని చెప్పేసి సంజన గారిని కూడా కలిపేశారు, అలా శృతిలో కలిపేసినట్టు కలిపేశారు. సో సంజన గారు అక్కడ ఏదో తెలుగు పదం వాడితే పాపం సంజన గారికి అర్థం కాల, వెంటనే బిగ్ బాస్ కొంచెం మైక్ ఆఫ్ చేసి, ఎవరి స్క్రిప్ట్ రాసింది, మా సంజన గారు తెలియని పదాలు వాడతారేంటి అని చెప్పేసి కొంచెం కోప్పడి ఉంటారు. కానీ సంజన గారికి వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అందించగానే, ఓ బిగ్ బాస్ అదా, ఐ విల్ టేక్ కేర్, అంటే ఇంత గేమ్ చూసుకుంటున్నాను కదా, ఆ మాత్రం చూసుకోలేని ఏంటి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అక్కడితో ఇంకా అంటే ఇంత తిట్టారు కదా, ఏదో కొంచెం భయపడదాం పిల్లల్ని అని చెప్పేసి, మీ ఇప్పుడు టైం పెంచేస్తాను, మీ రాత్రంతా నిద్రపోవడానికి ఉండదు, ఇంక రాత్రంతా జాంబీస్ లాగా దెయ్యాల్లా తిరగాల్సిందే అన్న కైండ్ ఆఫ్ సెటప్ పెట్టి, ఓనర్స్ కాబట్టి రెండు గంటలు పెంచుదాం, టెనెంట్స్లో సంగనం ఉంది, 1 గంట పెంచండి, అసలే నిద్రపోకపోతే మళ్ళీ కొంచెం డార్క్ సర్కిల్స్ అవన్నీ వస్తే మళ్ళీ మేము క్లోజ్అప్ ఫ్రేమ్స్ పెట్టినప్పుడు కానీ, నేను ఏదైనా డిస్కషన్స్ పెట్టినప్పుడు కానీ కొంచెం కష్టంగా ఉంటుంది నాకు అని చెప్పేసి కొంచెం సంజన గారు ఉన్న టీంకి 1 గంట పెంచండి అన్నారు.
సో అలా అనగానే అందరూ ఏ సార్ ఏంటి సార్ బిగ్ బాస్ ఏంటి సార్ అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి అనగానే ఏ సారీ బిగ్ బాస్ గారు సారీ అని చెప్పి అందరూ వచ్చేసి కాళ్ళ మీద పడిపోయారు. దాంతో బిగ్ బాస్ నేను ఎలాగో ఊరికే జోక్ చేద్దాం అనుకున్నా, మీరు అంతలా సారీ చెప్తున్నారు కాబట్టి సరే అని చెప్పేసి మళ్ళీ నార్మల్ చేసేసి టైమింగ్ ఇంకా మొదలెట్టండి అని నెక్స్ట్ బజర్ టాస్క్ పెట్టారు. ఈ బజర్ టాస్క్ పెట్టిన తర్వాత బజర్ టాస్క్ ఏంటంటే ఎలా ఉందంటే అందరూ చంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా తిరుగుతారు అన్నట్టు అందరికీ పిల్లి ఎక్కడ ఉందో తెలుసు, కళ్ళకి కనపడుతుంది, కానీ ఎక్కడో ఉందని చెప్పేసి అందరూ ఎతుకుతున్నారు. అలాగే టాస్క్ నడిచింది. ఈ 2 బజర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 బజర్లో టెనెంట్స్ దగ్గర ఓనర్స్ దగ్గర బజర్ ఉంది, టెనెంట్స్ దగ్గర బజర్ ఉంది. 30 minutes టైమర్లో ఒకవేళ ఇద్దరు ఆ బజర్ నొక్కేస్తే వాళ్ళిద్దరికి 1 hour యాడ్ అవుతుంది టైంకి. అలా కాకుండా ఇద్దరు నొక్కకపోతే 1 hour లెస్ అవుతుంది. ఒకవేళ ఒకళ్ళు నొక్కకపోతే ఎవరైతే నొక్కారో వాళ్ళు విన్, అంటే వాళ్ళ టైమర్ 0 అయిపోద్ది. ఇప్పుడు మినిమం ఆలోచిస్తే అసలు టెనెంట్స్ అన్న వాళ్ళు బజర్ నొక్కకుండా ఉండడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి చెప్పండి. అసలు జనరల్గా ఆలోచించుకుందాం. వాళ్ళు అతి త్యాగమూర్తులు అయిపోయి మన బర్నీ గారు లాగా అరే అన్నట్టు ఏమంటారు, నేను నిన్నటి వరకు మీ వాడిని రా, మీరు అక్కడికి పంపించేశారు, అక్కడ నేను ఒంటరి వాడిని అయిపోయి నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను బాధల్లో కూరుకుపోతున్నా అని చెప్పి సుమన్ గారితో ఎలాగైతే మాట్లాడారో బర్నీ గారు లాగా వాళ్ళందరూ ఆలోచించేసి మనం నొక్కద్దు, గెలిస్తే గెలిచారు, లేకపోతే 1 గంట తగ్గుద్ది కదా అని చెప్పేసి అంత మానవతా దృక్పథం చూపించేస్తారా అని అనుకున్నారా బిగ్ బాస్ మీరు అనేది నాకున్న క్వశ్చన్ మార్క్. జనరల్గా బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఫస్ట్ బజర్ నొక్కేసి తర్వాత ఆలోచించుకుందాం అనుకున్నారు. అందరికీ బుద్ధి ఉంది. సో మీరు ఈసారి తెచ్చిన కంటెస్టెంట్స్కి బుర్ర ఉంది. సో అదైతే నాకు ఈ టాస్క్ వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో వాళ్ళందరూ బజర్ నొక్కేసి ఫోన్ పట్టుకుని ఇంకా అరగంట కాలక్షేపం చేయాలి. ఫోన్ పట్టుకుని అరే నువ్వు నొక్కావు నాకు తెలుసు, అయినా నేను అడుగుతా నొక్కద్దు అని. ఆ టైప్ నుంచి నేను నొక్కేసా అయినా నిన్ను అడుగుతా, నేను నొక్కలేదు నువ్వు నొక్కద్దు అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు కొంచెంసేపు స్కిట్ చేసుకున్నారు. సో కొన్ని ప్లాన్డ్ స్కిట్స్ ఉంటాయి, కొన్ని అన్ప్లాన్డ్ ఇలాంటి స్కిట్స్ నడుస్తుంటాయి. సో 30 minutes ఒక స్కిట్ నడిచింది. సో స్కిట్ నడిచిన తర్వాత బిగ్ బాస్ వచ్చి నేను అనుకున్నట్టు అరే నేను అది బిగ్ బాస్ అనుకుని ఉంటాడు, సంజన ఉంది కాబట్టి ఏదో ట్విస్ట్ వస్తుందేమో అనుకున్నారేమో. సంజన గారు కూడా ఏం చేయలేకపోయారు. సరే నొక్కేశారు, అయిపోయింది. ఇద్దరిది 1 hour పెరిగారు. తర్వాత మెల్లిగా వాళ్ళు కూర్చుని పిక్నిక్ జరుపుకుంటున్నట్టు అందరూ చుట్టూ కూర్చుని ఫుడ్ తింటుంటే టైమర్ని చూసుకుంటూ హ్యాపీ ఎవరో న్యూ ఇయర్ కౌంట్ డౌన్ ఉంటుంది చూడండి, అలాగా మన టెనెంట్స్ కూర్చుని న్యూ ఇయర్ కౌంట్ డౌన్ లాగా ఓనర్స్ గెలుస్తున్నారు, ఇంకెంత టైం ఉంది, 5 4 3 2 అని చెప్పేసి వాళ్ళు వెంటనే 0 రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి తప్పట్లు కొట్టుకున్నారు. ఎందుకంటే మీరు టాస్క్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, కూర్చోబెట్టి మీరు తినండిరా, టైమర్ ఎప్పుడు 0 అయితే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి వదిలేశారు. సో మధ్యలో టాస్క్ అయినా పెట్టాల్సింది కదా మీరు డిసైడింగ్ అన్నప్పుడు. ఇంకా వదిలేశారంటే మీరు ఓనర్స్ అని మీరే విన్నర్స్ అని చెప్పేసి ఒప్పేసుకున్నట్టే కదా. సర్లేండి, అది మీ ఆట మీ ఇష్టం. మీరు సర్లేండి, ఈసారి మీరు సంజనా గారికి మోసం చేశారు, అదైతే నోట్ చేసుకున్నాను. సో మీరు అన్బయాస్డ్ అని చెప్పేసి ఈ ఎపిసోడ్తో చెప్పేలేను, కానీ కొంచెం అన్బయాస్డ్ అవుతున్నారని చెప్పేసి మాత్రం అనుకుంటున్నా. సో చూద్దాం. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఇప్పుడు ఓనర్స్ గెలిచేశారు. ఇప్పుడు ఓనర్స్లో సంజనా గారు లేరు కాబట్టి మీరు ఏదైనా పెట్టచ్చు. సో ఏం చెప్పారు, మా సంజనా గారు ఉన్న టీంకి నేను ఆప్షన్ ఇస్తాను, ఆవిడ సెలెక్ట్ చేస్తారు. అసలు ఎవరు ఆడాలి కెప్టెన్సీ టాస్క్ అయితే నేను సెలెక్ట్ చేయాలి, మా సంజనా గారు సెలెక్ట్ చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకోవడం ఏంటని చెప్పేసి ఓనర్స్ గెలిచిన వాళ్ళకి ఆనందం లేకుండా జాగ్రత్తగా టెనెంట్స్ని ఏరుకోండమ్మా, మీకు కావాల్సిన 3 ఏరేసుకుని మిగతా 4 తోసేయండి అన్నారు. తోసేయమనగానే లోపల డిస్కషన్ జరిగింది. కానీ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే సంజనా గారు షీ ట్రైడ్. శ్రీజ నన్ను గెలిపించిందనో లేకపోతే ఆ టాస్క్లో నన్ను హెల్ప్ చేసిందనో, శ్రీజాకి ఎంతో కొంత ఫేవర్ చేయాలి, లేకపోతే కొంచెం తను కూడా ఆడింది కదా, లేకపోతే నా సైడ్ నుంచి ఉంది కదా అన్న తన పేరుని మాత్రం కొంచెం కన్సిస్టెంట్గానే అడిగారు. లేదు శ్రీజాని ఉంచుదామని చెప్పేసి. కానీ శ్రీజాని మోస్ట్లీ ఎవరు ఒప్పుకోరు. అసలు అందరూ షాక్ అయ్యి ఉంటారు. శ్రీజ అనగానే ఫస్ట్ సంజన గారు ఎత్తేస్తారు అనుకుని ఉంటారు. కానీ సంజన గారు కిందకి వచ్చిన లేదు నేను శ్రీజకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళు షాక్ అయ్యారు. కానీ ఫస్ట్ శ్రీజ గారిని సంజన గారు లోపల డిస్కషన్ అంతా బయటకు వచ్చే కానీ సంజన గారు కెప్టెన్ బ్యాండ్ వేసుకుని ఉన్నారు కాబట్టి ఇంకా సర్లే నెక్స్ట్ ఎవరో కూడా నేనే నా చేతులతోనే ఆ కార్యక్రమాన్ని కానిస్తానని చెప్పేసి ఫస్ట్ శ్రీజాని పిలిచారు. ఫస్ట్ మన ప్రియాని పిలిచారు. ప్రియాని పిలవగానే ప్రియ వచ్చి ఎందుకు అని ఆ రీజన్స్ అడిగింది. ఇక్కడ ఏమైంది అంటే సంజన గారు రీజన్స్ అడుగుతున్నారు, భలే ఉంది. ఇప్పుడు మనం రీజన్స్ నాకు నచ్చిన రీజన్స్ చెప్పేస్తా,
ఇప్పుడు వాళ్ళు నాతో గొడవ పెట్టేసుకుంటారు, ఒక అరగంట సేపు గంట సేపు నేను వాళ్ళు గొడవ పడేస్తాం, ఫోల్డ్ అంత ఫుటేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి వెంటనే రీజన్స్ మొదలెట్టారు. అక్కడి నుంచి ఇమాన్యుల్ మేడం మీకు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి మేడం అని చెప్పేసి ఆడ అసలు ఈ రోజు ఇమాన్యుల్కి వచ్చిందండి కోపం సంజన గారి మీద. అసలు ఆల్మోస్ట్ కొడుకు అసలు బాహుబలిలో కట్టప్ప ప్లేస్ లో ఇమాన్యుల్ పెట్టుకుని రాజమండ్రి తప్పు చేసావు దేవసేన అన్న ఆ షాట్ ఉంటుంది చూడండి, అదే కరెక్ట్ షాట్. అసలు ఇమాన్యుల్ అయితే ఈవిడ్ని పంపించి తప్పు చేసామయ్యా అని చెప్పేసి మనసులో తిట్టుకుని ఉంటాడు. ఆవిడ వెళ్ళి రీజన్స్ మొదలెట్టగానే అందరూ నాకు కూడా కావాలి, తెలిసిందే కదా మీరు ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎవరికైనా ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు కదా, అరే మరి నాకెదురా అని చెప్పి అడుగుతారు కదా. అలాగే ప్రియాకి ఒక చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ ఇవ్వగానే సంజయ్ గారి దగ్గరికి కెప్టెన్ నాకు కూడా చాక్లెట్ కావాలి అని చెప్పేసి మిగతా నలుగురు కూడా మొదలెట్టారు. ఇంకా అది తెగని విషయం, ఏది చెప్పినా తప్పు అంటారు. ఇప్పుడు నువ్వు కెప్టెన్సీకి అర్హుడు కాదు అని చెప్పి నీ మొహమ్మే చెప్తాం. చెప్పినప్పుడు నేను అంటావు నా దగ్గర ఇన్ని ప్లస్లు ఉన్నాయి నేను ఎందుకు అనర్హుడిని అని మీరు అంటారు. వాళ్ళు ఏమంటారు నీ దగ్గర ఇన్ని మైనస్లు ఉన్నాయి నువ్వు ఎలా అర్హుడివి అని వాళ్ళు అంటారు. సో అది తెగని విషయం. సో లాస్ట్కి ఇవన్నీ అయ్యే వ్యవహారాలు కాదని చెప్పి లాస్ట్కి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఎవరు, మన బర్నీ గారు, మనీష్ అండ్ డిమోన్ పవన్. ఈ ముగ్గురు కూడా మన రాజ్మాత గారికి సేఫ్ కంటెస్టెంట్సే. ఒకళ్ళు ఆల్రెడీ బర్నీ గారు అయితే ఏమంటారు ఆవిడ నేరాన్ని కూడా నెత్తి మీద వేసుకుని ఏమంటారు మొత్తం ఇల్లంతా గొడవ పెట్టిన క్యాండిడేట్. ఒకరేమో సంచాలకుగా పెట్టుకుని నాకు కంటెంట్ ఇచ్చారు ఎవడు దేవత, నాకు ఎలాంటి డ్యూటీ లేకపోయినా నాకంటూ ఒక డ్యూటీ సృష్టించి ఆవిడ చేయాల్సిన పనులు కూడా నాతో చేయించుకుని ఎంత పుణ్యం చేస్తారు అనుకునే క్యాండిడేట్ డిమోన్ పవన్. పాపం నోట్లో నాలుగు లేని ఆయన ఏంటంటే మా సంజన గారు మంచి ఆవిడే అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని టెనెంట్స్ నుంచి ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళే ఏమంటారు గ్రూప్ డిస్కషన్కి రగ్బీలకి వాటికి గ్రూప్ డిస్కషన్ సర్కిల్లోకి వెళ్తాం చూడండి, అలా క్రికెట్ సర్కిల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు పేరు చెప్పుకుందాను ముగ్గురు ఒకేసారి ఇమాన్యుల్ అన్నారు. సో ఇంకా డిస్కషన్ కూడా లేదు, ముగ్గురు మైండ్లో ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చింది. సో డిజర్వ్ కూడా, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ ప్లస్ ఒక కామింగ్ ఒక కైండ్ ఆఫ్ కరెక్ట్ వాయిస్ కింద ఇమాన్యుల్ ఉన్నాడు ఇంట్లో. సో డిజర్వింగ్ క్యాండిడేటే. నాకు కూడా ఇమాన్యుల్ గేమ్ నచ్చుతుంది, అంటే బయాస్డ్గా చెప్పకూడదు కానీ ఇమాన్యుల్ అనే పర్సన్ చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు, అన్ని బాండింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఐఎమ్ లైకింగ్ ఇమాన్యుల్ గేమ్ కూడా. సో ఈరోజు వాళ్ళ నలుగురు కెప్టెన్స్ ఎవరెవరంటే మన మనీష్ గారు, బర్నీ, డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్. సో వీళ్ళు నలుగురికి ఇప్పుడు టాస్క్ పెట్టాలి. ఇప్పుడు ఈ టాస్క్ మర్చిపోయా మనం స్క్రీన్ ప్లే నుంచి తప్పించేసుకున్నాం ఏంటి. స్క్రీన్ ప్లేలో దీని ముందు ఒక చిన్న బిట్ జరుగుద్ది, ఏంటంటే ఫస్ట్ బిట్ గుర్తుంది కదా, రీతుని ఎవరెవరు పవన్ కళ్యాణ్ సేవ్ చేస్తా అన్నారు, అది ఫస్ట్ షాట్ సినిమాలో. సెకండ్ షాట్ వచ్చేసి డిమోన్ పవన్ ని వీళ్ళందరూ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓట్స్ లోనే బయటకు గింటేస్తే మన రీతు గారు ఏమీ తెలియనట్టు, అసలు డిమోన్ పవన్ అంటే అసలు నాకు ఎవడో తెలియదు కానీ మంచోళ్ళ ఉన్నాడే ఒక ఛాన్స్ ఇద్దామే అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ స్లోగా అలా వేసారు డిమోన్ పవన్ అనే పేరుని. దెబ్బకి మొత్తం తారుమారు అయిపోయినాయి. అప్పుడు ఫస్ట్ రౌండ్ లో డిమోన్ పవన్ లేచిపోయాడు, కళ్యాణ్ లేచిపోయారు, అందరూ లేచిపోయారు. లేచి శ్రీజ, ప్రియ వీళ్ళు మిగులుతున్నారు అనుకున్న టైంలో స్లోగా మన రీతి గారు వచ్చి డిమోన్ పవన్ అయితే బాగుంటాడు కదా అని చెప్పేసి ఒక మాట ఉన్నారు. దాంతో లిస్ట్ అంతా మారిపోయింది, డిమోన్ పవన్ గేమ్లోకి వచ్చాడు. సో ఇది మన సినిమాలో సెకండ్ షాట్. సో ఇప్పుడు మనం థర్డ్ షాట్ ఏంటి, క్లైమాక్స్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ రెడీ అవుతుంది. బ్యాటిల్ ఫీల్డ్లో ఇప్పుడు అందరూ నలుగురు వెళ్ళి రంగు కొడుద్ది. సో ఎన్నిసార్లు ఆడే బిగ్ బాస్కి చాలా ఫేవరెట్ గేమ్ అనుకుంటా, ఎందుకంటే ఆయనకి పాత కంటెస్టెంట్స్కి సర్లే టాస్క్లకు అని చెప్పేసి కొన్ని లాట్లో టీషర్ట్స్ కొంటున్నట్టున్నారు. అవి ఎన్ని సీజన్లకి అలా దుమ్ము పట్టేసి ఉంటాయి, సర్లే ఈ టాస్క్ ప్రతి సీజన్ పెట్టేస్తే ఆ టీషర్ట్స్ అన్ని ఏదో ఒక రకంగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ టాస్క్ పెడుతున్నారు. సో ఈ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అవగానే ఇప్పుడు గేమ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ మన బిగ్ బాస్ గారు ఇన్సర్ట్ చేసిందంటే రీతు గారు సంచాలకుగా ఉన్నారు, డిమోన్ పవన్ ప్లేయర్గా ఉన్నారు. డిమోన్ పవన్కి పవర్ వస్తే ఎవరిని కాపాడతారు, రీతు గారినే కాపాడతారు. అది మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, స్టార్ట్ ఆఫ్ ది ఎపిసోడే ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు రీతు బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుంది, డిమోన్ పవన్ అయితే ఆడి ఫస్ట్ ప్రయారిటీ నేనే కదా, కొంచెం గెలిస్తే బాగుంటుంది కదా అని తిరుగుతూ ఉంటుంది. సో అది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అవగానే బుర్ర ఎవరు బాగా యూజ్ చేశారు, బర్నీ అండ్ ఇమాన్యుల్ యూజ్ చేశారు. ఏం చేశారు, ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్. మనీష్ ఓకే
అంత ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోయినా ఇఫ్ ఈజ్ పేరింగ్ అంటే మనీష్ అండ్ పవన్ కలిసి ఆడేద్దామని చెప్పి వస్తే బర్నీ గారు అండ్ ఇమాన్యుల్ రిస్క్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ రౌండ్లో చాలా తెలివిగా బర్నీ అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరిని ఇద్దరికిద్దరు ఏమంటారు రంగు రాసుకోకుండా మొత్తం వెళ్ళి మనీష్ మీద పడిపోయారు. మనీష్ మీద పడిపోతే ఇంక మనీష్ని కిందేసేసి ఇంకా మన బర్నీ గారు తెలిసిందే కదా, మనకి పాత కథలు ఉంటాయి చూడండి, ముసలి నోటితో కాలు పట్టుకుంటే ఇంకా దేవుణ్ణే ప్రార్థించాలి, ఇంకెవరు అసలు ముసలి వదలదు, కాలు వదలదు అన్నట్టు చెప్తారు చూడండి. అలాగా ఇంకా మనీష్ని కిందేసేసి ఆ పాపం ఏమంటారు ఆ స్పెట్స్ ఎగిరిపోయినాయి ఎక్కడికో. సో ఆయనకి ఎవరికి రంగు రాయాలి, ఏది టీ షర్టు, ఎవరు గేమ్లో ఉన్నారు ఏం అర్థం కాకుండా ఆయన కింద పడిపోయి ఉన్నారు. ఇంట్లో బర్నీ ఫుల్ రాసేస్తున్నారు, ఇమాన్యుల్ ఏమో ఏదో కోటలాగా ఇక్కడ ఏదో జరుగుతుంది, మీరు రాకూడదే వాచ్మెన్ కర్ర పట్టుకుని పంపిస్తారు చూడండి, రావద్దు దగ్గరకు రావద్దు అన్నట్టు వాళ్ళ చుట్టూ ఇమాన్యుల్ తిరుగుతూ సేఫ్ గార్డ్ చేశారు. అంతే మనీష్ గారు ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయారు. సో సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి మేబీ ఎపిసోడ్లో చూపించలేదు, కానీ రీతు పెట్టిన రూల్ ఏంటంటే నేను స్టాప్ అని చెప్పినప్పుడు మీరు గేమ్ ఆపేయాలి. మేబీ ఎక్కువ ఫిజికల్ అవుతున్నప్పుడు లేకపోతే గొడవలు జరుగుతున్నప్పుడు నేను స్టాప్ అని చెప్పినప్పుడు మీరు గేమ్ ఆపాలి. మీరు గేమ్ ఆపకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను అని చెప్పి రూల్ పెట్టారు. రూల్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది యాజ్ ఏ వ్యూవర్ నాకు ఎలా అనిపించింది అంటే బర్నీ అండ్ ఇమాన్యుల్ కలిపి గేమ్ ఆడేసి ఆ రౌండ్ కంప్లీట్ చేస్తే డిమాన్ పవన్ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరు టీ షర్ట్స్ మీద కన్నా డిమాన్ పవన్ టీ షర్ట్ మీదే రంగు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అక్కడ స్టాప్ అని 3 times ఇప్పుడు మనకి పురాణాల్లో కథ ఉంటుంది తెలుసు మీకు, అదే ఆ శివుడి విగ్రహాన్ని రావణాసుడు తీసుకెళ్తూ ఉంటే విఘ్నేశ్వరుడు వచ్చి దాన్ని పట్టుకుని రావణాసురు అని 3 సార్లు పిలుస్తా, మీరు 3 సార్లు పిలిచినా మీరు రాకపోతే నేను ఇక్కడ విగ్రహం వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటారు చూడండి. అలాగా షీ ప్లేడ్ మెంటల్గా తన మైండ్లో ఏముందో మనం చెప్పలేం, కానీ యాజ్ ఏ ఒక గేమ్ చూస్తున్న నెరేటివ్ నడుస్తున్న దాని ప్రకారం నాకేమనిపించింది అంటే షీ యూజ్డ్ దట్ పాయింట్. అంటే నేను స్టాప్ చెప్తే డిస్క్వాలిఫై చేస్తానని చెప్పా, సో ఇప్పుడు నేను 3 సార్లు స్టాప్ చెప్పా, సో ఇప్పుడు వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సింది. ఎందుకంటే దెన్ అదొక 1 versus 1 అయిపోతుంది, 2 versus 1 నుంచి 1 versus 1 కింద మారుతుంది అనేది ఒక క్యాలిక్యులేటెడ్ మూవ్ కింద అనిపించింది నాకు రీతు దగ్గర నుంచి. డిస్క్వాలిఫై ఏమంటారు పక్కన పెట్టి మన బర్నీ గారిని ఆ రౌండ్లో పక్కన పెట్టి ఇంకా ఆ రౌండ్కి ఆయనే బయటకు వెళ్తారన్నప్పుడు మన ఇమాన్యుల్ అండ్ డిమాన్ పవన్ ఎందుకు అంత కష్టపడి కొట్టేసుకున్నారు, ఎందుకు టైర్డ్ అయిపోయారు, నెక్స్ట్ రౌండ్ వాళ్ళిద్దరే ఆడాలి కదా అనేది నాకు వచ్చిన డౌట్. కానీ ఏమో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఎందుకు ఆడారు నాకు తెలియదు. కానీ ఇద్దరు ఆయాస పడిపోయి కింద పడిపోయి మొత్తం ఆడేశారు. ఆడేసిన తర్వాత అమ్మాయి ఆ పక్కన ఎవరో నుంచుని ఉన్నారుగా, వాళ్ళు ఈ రౌండ్లో అవుట్ అనగానే బర్నీ గారు అవుట్ అయిపోయారు. సో బర్నీ గారు అవుట్ అయిన తర్వాత ఇంకా గేమ్ నడిచింది యాజ్ యూజువల్. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎవరో మాట్లాడద్దు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నేను అవుట్ చేస్తా అని కూడా రీతు రూల్ పెట్టింది. కానీ ఆ రూల్ని పెద్ద సీరియస్ తీసుకున్నట్టు అనిపించలేదు. తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ షర్ట్ ఎత్తేస్తున్నాడు, షర్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి ఇమాన్యుల్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు వచ్చి నేను ఆయన్ని షర్ట్ తీస్తున్నారని చేయలేదు, నేను వేరే రీజన్ చేశానని చెప్పి రీతు ఉంది. సో నాకు కొంచెం అనిపించింది ఏంటంటే నువ్వు డిస్క్వాలిఫై చేసే అంత ఏమంటారు స్ట్రిక్ట్గా ఒక సంచాలకుగా ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ రౌండ్లో లేని రూల్ని సెకండ్ రౌండ్లో తెచ్చి ఒక పర్సన్ డిస్క్వాలిఫై అయ్యారు. సో ఫస్ట్ రౌండ్లో లేనప్పుడు సెకండ్ రౌండ్లో రూల్ పెడుతున్నప్పుడు అక్కడ మీకు ఎవరికైతే అడ్వాంటేజ్ అవుతుందో అతను మీ ఫ్రెండ్. సో అది కైండ్ ఆఫ్ మీ ఫ్రెండ్ని కాపాడుకుంటానికి అలా చేస్తున్నారా అనే డౌట్ ఆడియన్స్లో రాకుండా ఉంటుంది అని మీరు అనుకున్నారా, లేకపోతే ఆ మూవ్ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఫేర్ సంచాలకుగా ఉండాలి అని చెప్పి మీరు తీసుకున్నారా అనేది అర్థం కాల. కానీ నాకైతే మాత్రం కొంచెం ఎందుకో బయాస్డ్గా నడిచింది. తర్వాత ఇమాన్యుల్ ఓడిపోతాడు, డిమాన్ పవన్ వెళ్ళి మొత్తం రాసేస్తారు, డిమాన్ పవన్ కెప్టెన్ అవుతారు. సో ఇక్కడ మనకి ఎందుకో నాకు ఆ సంచాలకుగా రీతు చేసింది అంత కరెక్ట్ అనిపించలే. ఎందుకు అంటే దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్, ఒక బిగ్ బాస్ అంటే ఏంటి జనరల్గా పీపుల్ మధ్య ఒక గ్రూప్ మధ్య ఉన్న బాండింగ్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీస్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది షో. ఇప్పుడు ఒక మాట మీదకి వచ్చి లాస్ట్ రౌండ్లో నువ్వు నేను తేల్చుకున్నాం, కానీ లాస్ట్ రౌండ్ వరకు మిగతా వాళ్ళందరినీ మనం అవుట్ చేసేసి లాస్ట్ రౌండ్లో మన ఇద్దరం ఉందాం అని చెప్పి ఒక కైండ్ ఆఫ్
గేమ్ డైనమిక్స్లో ఉన్న బాండింగ్ యూస్ చేసి వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక రూల్ వల్ల డిస్క్వాలిఫై చేసేసి, అది లాస్ట్ వీక్ కూడా నడిచింది కదా. లాస్ట్ వీక్ కూడా మనీష్ ఒక రూల్ పెట్టడం వల్ల, మనీష్కి ఆ రూల్ నచ్చకపోతే డిస్క్వాలిఫై చేయడం వల్ల మీరు కూడా వెళ్ళి వాయిస్ అవుట్ చేశారు, అలా ఎలా చేస్తారు మీరు అని చెప్పి. మళ్ళీ మీరు సంచాలక్ వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ రూట్లోకి వెళ్ళి నేను కూడా ఒక రూల్ పెడతాను, అది ఫాలో అవ్వకపోతే డిస్క్వాలిఫై చేస్తాను అని చెప్పేసి ఎందుకు? సో బిగ్ బాస్ నేను మీకే అనేది ఏంటంటే, మీరు పంపించేటప్పుడే ఏమంటారు, నేను చెప్పిన రూల్స్ అవి పాటించకపోతే అని చెప్పి మన రజనీకాంత్ గారి డైలాగ్ ఉంటుంది చూడండి, అలాగే మీరు కింద రాసేసి రూల్స్ ఏమీ లేనప్పుడు మీ ఇష్టం వచ్చి మీరు ఆడుకోవాలి ఏమంటారు, మీరు ఆడుకోండి అని చెప్పినప్పుడు సంచాలక్ ఏ రూల్స్ పెట్టినా కుదరదు అని చెప్పి కూడా ఒక లైన్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళు పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసి గేమ్స్ని చెత్త చేసేస్తున్నారు. సో ఈరోజు ఒక కైండ్ ఆఫ్ ఒక హై మూమెంట్ వస్తుంది అనుకున్నా, బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ ఒక టీమ్గా ఆడి మరి వాళ్ళు గెలిచి, ఎందుకంటే వీక్ వర్సెస్ స్ట్రాంగ్ అనేది థియరీ నడుస్తుంది. ఆల్రెడీ ఓనర్స్ అనేవాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం, కానీ వీధి ఆడిన వింత నాటకం అంటారు చూడండి, ఆ దాంట్లోనే కిక్ ఉంటుంది. సో ఒక ఏమంటారు, ఒక వీక్ టీం నుంచి ఒక పర్సన్ గెలిచాడు అన్నదే కిక్ వచ్చే పాయింట్. కానీ రీతు యాజ్ మన సుకుమార్ గారు రాశారో రాజమౌళి గారు రాశారో తెలియదు, కానీ స్క్రిప్ట్ ప్రకారం అయితే లాస్ట్ ఎండింగ్ రీతు గారి చేతుల మీద డిమోన్ పవన్ని సెకండ్ కెప్టెన్గా సింహాసనం ఎక్కించేశారు. సో దట్స్ ద స్టోరీ. క్లైమాక్స్లో ది ఎండ్ కార్డ్ వేశారు. సో రేపటి నుంచి డిమోన్ పవన్ కెప్టెన్, సంజన గారు మళ్ళీ టెనెంట్. సో ఆవిడ ఆల్రెడీ కూల్ డ్రింక్స్ అవన్నీ సర్దేసుకొని రేపటి నుంచి నేను మళ్ళీ నార్మల్గా బతకాలి, నా లగ్జరీస్ ఏమి ఉండవు అని చెప్పి ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకుంటున్నారు. సో బిగ్ బాస్ మీరు అప్పుడప్పుడు కన్ఫెషన్ రూమ్లో పిలిచి, మేడం మీరు వాళ్ళ కళ్ళకి ఏమో తెలియదు కానీ మిమ్మల్ని నా కళ్ళతో చూసుకోండి, మీరు నా కళ్ళకి ఎప్పుడు మీరు రాజమాతే, మీరు సారీ శివగామి పేరు మర్చిపోయింది చూసారా. అసలు ఈ స్క్రీన్ ప్లే మత్తులో పడి అసలు మెయిన్ బాహుబలి దాంట్లో పేరు మర్చిపోయా. సో నా కళ్ళకి మాత్రం మీరే శివగామి అని చెప్పేసి అంటారు. సో అది మాత్రం మీరు మాట్లాడుకోండి సంజన గారిని. సో ఇప్పటికైతే ఇట్స్ గుడ్, టాస్క్ బాగా నడిచింది, గేమ్ బాగా నడిచింది, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఒక స్టోరీ నడిచినట్టే నడిచింది. సో ఈ స్టోరీ రేపొద్దున రీతు గారికి ఎన్ని పాజిటివ్స్ తీసుకొస్తుంది, లేకపోతే ఇది ఒక కైండ్ ఆఫ్ బ్యాక్లాష్ కింద టెనెంట్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఓనర్స్ సైడ్కి సపోర్ట్ వెళ్ళిపోయింది, ఓనర్స్ నుంచి కెప్టెన్ అయ్యారు కాబట్టి టెనెంట్స్ ఏమైనా రీతుని టార్గెట్ చేస్తారా, లేకపోతే డిమోన్ పవన్ కెప్టెన్ అవడం వల్ల రీతు గారికి అంతులేని పవర్స్ వచ్చేసి ఆవిడ ఏమన్నా Cloud9లో మంచి డ్యూయట్ వేసుకుంటారా వాళ్ళిద్దరు అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సో ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇంకా మిగతా చిన్న చిన్న ఇష్యూస్ అవి మనకి పెద్ద యాడ్ చేసేది ఏం లేదు, పర్సనాలిటీస్కి యాడ్ చేసేది ఏం లేదు. సో ఏదైనా మీరు డిస్కస్ చేయాలనుకుంటే కమెంట్స్లో వి విల్ డిస్కస్. సో విల్ క్యాచ్ యూ, రేపు కలుద్దాం, రేపు ఎపిసోడ్ అయిన తర్వాత. సో సేమ్ టైం, బాయ్.